హాయ్ అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు మంచిగా ఉన్నాం. తమ్నెల్ చూడగానే మీకు కొంచెం కొంచెం అర్థమై ఉంటది. ఎన్ని వీడియోస్ కి ఎన్ని కామెంట్లు, మీ ఆయన ఏడి, ఎక్కడుంటాడు, ఎప్పుడు వస్తాడు, వీడియోలలో ఒక్కసారన్నా కనబడడు అని చెప్పి ఎన్ని కామెంట్లలో అడిగిరో తెలియదు. మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం. మన పొట్టోని ఆనందానికి అయితే అసలు అవధులు లేవు. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి ఎదురు చూసి 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 ఫైనల్ గా ఈ రోజు అయితే రానే వచ్చింది. మేమైతే హైదరాబాద్ వెళ్తున్నాం. ఎందుకోసం, ఏం కథ అనేది లాస్ట్ దాకా చూస్తే వీడియో మీకే అర్థమైపోతుంది. మీరైతే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కూడా ఇట్లా గట్టిగా కొట్టుర్రి. ఇట్లా గట్టిగా కొట్టుర్రి. మా కార్ అయితే వచ్చింది, మేమైతే బయలుదేరినాం. లాస్ట్ వరకు మీరే చూడండి, వీడియో మీకే అర్థమవుతుంది. కార్లు ఎక్కి 5 నిమిషాలన్నా కాలే మనోడు అయితే మళ్ళీ కార్లో కూడా రిపేర్లు చాలు చేసి అది ఏడికైనా కానీ ఏదో ఒకటి చదివినా దానికి అసలు మనసునే పట్టదు. ఏడికైనా కానీ రిపేర్లు కావాలి. నీకే బాగా వస్తుంది వేసి నాకు అత్తలేదు, ఇగో ఇది ఇటంట అదటంట అనుకుంటా ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాడు. ఇక పొట్టోడైతే చదిరి చల్లబడ్డాడు. ఆకలి అవుతుందంటే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చినాం. చేపాటే ఎక్కినాం. తినకు తింటా తినవా? కార్లో కూర్చో. మంచూరియా మాకు, బటర్ నాన్ నీకు. పొట్టోడు పెద్ద పోటుగాని లెక్క లేచిపోతాడు కానీ మళ్ళీ ఆడే అత్తడు. చూడు మంచూరియా మిస్ అవుతుందో అని చెప్పి వాడన్నదే మనం వినాలా, మనం అన్నదాడు అస్సలే. 2 ఇస్తాం దాయిగా. ఆడు ఇంటికాడ ఆల్రెడీ అన్నం తిన్నాడు, సపరేట్గా కొన్ని నీళ్ళు తాగుతుంది. తెచ్చాడు, తెచ్చినాక చల్లార వరకు ఒక గంట అవుతుంది. తర్వాత తినాలి. ఏమనుకుంటున్నావు? మరి ప్లేట్ అవన్నీ చూపదే 3 గంటల ఇప్పుడు మనం అక్కడ ఉంటాం, వాడి దగ్గరికి పోతాం. అచ్చవరకు తెచ్చి పెడతారు ఇడ రాంగా తినువా. మన సపరేట్కి ఇప్పుడు పెట్టమందా చెప్పు. మనం మేము వచ్చేవారికి ఇక్కడ పెట్టుడు, మేము రాంగ తింటామని. ఈ పొట్టోడు సామాన్య పిట్ట కాదవ్వా. ఆడి చెప్పిందే మనం వినాలి కానీ మనం చెప్పింది ఆడు మస్సలే విన్నాడు. అందుకని నేను ఫస్టే ప్రిపేర్ అవుతా. ఆడేం చేసినా కానీ కూల్గా ఉండాలని చెప్పేటన్నా తోలుకుపోయేటప్పుడు. ఇక తినడంతా అయిపోయినాక కాగితంలో సోంపు పోసుకుంటుండే ఇక జేబులో పెట్టుకొని ఇక తప్పకింత బుక్కుతాడు. ఇక ఈ బుక్కుడు అయిపోయినాక కార్లో కూర్చున్నామా, క్రికెట్ మ్యాచ్ చూస్తాండి. ఇక మనకి క్రికెట్ మ్యాచ్ అంటే పిచ్చి. ఇక అటు ఇటు చేసి మేమైతే టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చినాం. టోల్గేట్ అని నేనంటే మనోడు కోల్గేట్ అంటాడు. చిన్న నవ్వు రాలే. ఇక అది అయిపోయినాక మళ్ళీ పాటలు పెట్టిండు, డ్యాన్స్. ఇక పాటలు పెడితే అసలు ఆగుడే ఉండదు. మన పొట్టోడు ఏడైనా కానీ దుంకుడు, అది ఎక్కడైనా కానీ, కార్లో అయినా సరే, బయట అయినా సరే, కింద అయినా సరే, మీదైనా సరే, ఏడైనా కానీ దుంకుడు మాత్రం ఆగదు. అట్లుంటుంది మనోనితో. ఇక మేమైతే ఎయిర్పోర్ట్ దగ్గర దాకా వచ్చేస్తున్నాం. మన పొట్టోని చూడాలి, అన్ని వానికే తెలిసినట్టు ఏందో చెప్తాడు. లైట్లు కనబడుతున్నాయి, ఒక లైట్లు కనబడుతున్నాయా, పెద్ద కనబడుతుంది చూడు. ఒక్కరికి కూడా దాడి అదే చూడు. ఇప్పుడు చూసుకున్నావా? ముచ్చట మీద వాడి ఎయిర్పోర్ట్ అయితే రానే వచ్చింది. ఇక ఒకవైపు టెన్షన్, ఒకవైపు 3 సంవత్సరాల తర్వాత కలుతున్నాడనే ఆనందం, ఇవన్నీ తలుచుకుంటేనే ఇక కళ్ళల్లో నీళ్ళు అయితే వచ్చేసినాయి నాకైతే. ఇదంతా మీకు సిల్లీగా అనిపించచ్చు కానీ గల్ఫ్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, ఆ ఫ్యామిలీకి తెలుస్తుంది ఆ పెయిన్ ఏంది, బాధ ఏంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఇక మేమైతే పోయినాం. ఇంకా అత్తలేదు డాడీ ఫ్లైట్ వచ్చింది, అందరు అత్తుర్రు, ఇంకా డాడీ అత్తలేడని చెప్పి మన పొట్టుడు అయితే ఎదురు చూసుడు. డాడీ ఎప్పుడు వస్తానని అడిగిండు. ఫైనల్గా మా ఆయన అయితే వచ్చేసిండు. చూసుడుతోనే మన పొట్టోడు డాడీ అని హుర్రుడు పెట్టిండు. ఇక ఆయన వచ్చి మంచిగా కూర్చుని అయితే దగ్గరికి తీసుకున్నాడు. నిజంగా ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. 3 years నుంచి వెయిట్ చేసి 3 సంవత్సరాలకు ఫ్యామిలీని కలిస్తే ఆయనకైనా మాకైనా కానీ ఎంత హ్యాపీగా ఉంటుందంటే అసలు అది మాటల్లో వివరించలేము.
మన పొట్టోని 3 ఇయర్స్ నుంచి వీడియోలో చూసి ఇప్పుడు రియల్గా చూడంగానే ఆయన ఆనందానికి అయితే అసలు అవధులు లేవనుకోరి. ఇంకెంతో తీయాలనుకున్నాం కానీ అసలు టెన్షన్లో ఏం తీయలేకపోయినాం. మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయినాం. మా ఆయననైతే ఇంటికి వచ్చేదాకా మన పొట్టోని చూసుడు ముద్దించుకోడు అదే పని మీద ఉన్నాడు. 3 ఇయర్స్ ప్రేమ మరి ఎట్లుంటది.